మేము ఇక్కడ ఉండబడిన వాళ్ళం అందరము ఎల్లనూరు మండలం ప్రజలందరము ఇప్పుడు ఏదో ఆయన చిన్న సమస్య వాతావరణం గురించి మాట్లాడుతుంటే అదే సమయంలో మాది కూడా మా బాధలంతా ప్రజలకు అందరికీ తెలియజేయాలని మేము అనుకుంటున్నాం. ఇది నా ఒక్కరిది కాదు, ఈయన గౌరవనీయులైన మన తాడిపత్రి ఎమ్మెల్యే అశ్వత్ రెడ్డి గారు, అట్లే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ తాడిపత్రి నియోజకవర్గంలో మంచి ఆలోచన చేసి ఇసుక తోలకుండా ప్రతి ఒక్క రైతు బాగుపడాలని ఆలోచనతో నీళ్లు మంచి చెడ్డ అన్ని త్రాగునీళ్ళు అయితేనే సాగునీళ్ళు అయితేనే ఇబ్బంది పడతామనే ఆలోచనతో ఇద్దరు ఆయన ఎమ్మెల్యే గారు వాళ్ళ తండ్రి మంచి ఆలోచన చేసినారు. మంచి ఆలోచన చేసిన దాని గురించి దానికి వాళ్ళకు ప్రతి ఒక్కరూ అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లే ఈ కాన్స్టిట్యూషన్లో మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభాకర్ రెడ్డి గారు గట్టిగా పట్టుకున్నాడు. మనం తోల్లేమనే ఉద్దేశంతో ఈ తాడిపత్రి నాయకులు కూడా బడా నాయకులు పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఎల్లనూరు మండలంలో చిత్రావతి నదిలో నుంచి సాగియాలని ఇసుక ఆలోచన పెట్టుకున్నారు. దయచేసి స్వామి అటువంటి ఆలోచనలు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఆలోచనలు పెట్టుకోవద్దండి. మా నోర్లు కొట్టి మాకు సాగుకైతేనేమి తాగుకైతేనేమి నీళ్లు చాలా అడుగంటిపోతున్నాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన కాన్స్టిట్యూషన్ కాకపోయినా కానీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఆపి మేము కూడా ఆయన అండదండలతో అది నిలబెట్టుకున్నాం. మీరు దయచేసి అట్లే పొలిటికల్ లీడర్లు కూడా మాకైతే అపోహలు అందుతున్నాయి. ఈ ఇసుక ఎల్లనూరు నదిలో నుంచి తోలాలనే ఆలోచనలు ప్రతి ఒక్కరు వస్తున్నారు, చూసుకుంటున్నారు. ఆ ఆలోచనలు అయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దండి. దయచేసి తోలొద్దండి. అంటే ఏదైనా పట్టా ల్యాండ్లో ఏదైనా ఉంటే మీరు తోలుకోండి, మేము ఎటువంటి పరిస్థితుల్లోనే అబ్జెక్షన్ చేయం. మా నదిలో నుంచి తోలితే మా బతుకాదారు పోతుంది. మీరు ఈ బుద్ధి డబ్బుల కోసం చూసుకుంటే మా బతుకాదారు మా లైఫ్ కాదు, మా పిల్లల తరం కూడా పోతుంది. ఇంకా జీవితం మేము బతకలేము. తాగేదానికి ఉండవు నీళ్లు, సాగుకుండవు, మా లైఫ్ నాశనం అయిపోతుంది. గౌరవనీయులైన ఆ ముఖ్యమంత్రి గారి పుణ్యంతో మాకు గండికోట నీళ్లు రావడము, చిత్రావతి ఆనందంగా ఈ బుద్ధి ఒక నది జీవనదేవి పడుతుంది. ఆయన చేసిన మేలు ఈ బుద్ధుడు కూడా మేము మర్చిపోలేము. దాన్ని మీరు ఏదన్నా కొల్లగొట్టి ఇసుకంత తాగిచ్చే మేము ఏం బతకలేముగా. ఆ ఆలోచనలు పెట్టుకోవద్దండి. మీరు ఏదన్నా మాకు బలం ఉంది, అంగుంది, ఆర్భాటం ఉందని చేస్తే మమ్మల్ని చంపైనా సరే, మమ్మల్ని ఏమైనా సరే మేము అడ్డపడతాం దానికి. దయచేసి ఆ ఆలోచన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దండి. పట్టా ల్యాండ్లో తోలుకోండి. మీరు ఏదైనా పర్మిషన్లు తెచ్చుకొని ఆ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏదైనా ఉంటే తోలుకోండి. మీరు గవర్నమెంటు ఆయన కూడా దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఇసుకరిచ్చు అది ఇది అంటారు. స్వామి నువ్వు అటువంటి పరిస్థితులు చేయొద్దండి, ఆ ఆలోచన పెట్టొద్దండి. రైతులు నాశనం అయిపోతాం. గవర్నమెంట్ రీచ్ పెట్టినా కానీ బోర్లకు దెబ్బ. ప్రతి ఒక్కసాట బోర్లు వేసుకున్నారు. మా పొలంలో అయితే లేవు. చిత్రావతిలో నుంచి ఒక 500 పైపులు 600 బతుకుతున్నాం. ఈ బుద్ధి మా నోర్లు కొట్టి చేస్తే ఇబ్బంది పడతాం. ఖచ్చితంగా దయచేసి వాటికి వచ్చే నాయకులు ఎవరెవరు వచ్చారో మాకు తెలుస్తుంది. మీరు ఆ ఆలోచనలో పెట్టుకోవద్దండి. మేము మిమ్మల్ని డీల్ చేయలేము. మేము అడ్డమైన పనులకు పండుకుంటాం. మమ్మల్ని చంపైనా కానీ మీరు తోలాల్సిందే. మేము